మేడారంలో రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చించనున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లతో పాటు జిల్లాల పునర్విభజన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. తొలిసారి ఎన్నడూ లేని విధంగా సచివాలయంలో కాకుండా వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు కార్యదర్శులు రేపు రాత్రికి మేడారంలోనే బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం గద్దెల ప్రారంభ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కేబినెట్ భేటీకి ముందు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. సీఎం సహా మంత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. అనంతరం హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా సచివాలయంలో కాకుండా వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ నిర్వహించబోతున్నారు రేపు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, రేపు జరగబోతున్న భేటీకి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రేపు భేటీలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదట కేబినెట్ మీటింగ్ సెక్రటరియట్ లో కాకుండా తొలిసారిగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దానికోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు మధ్యాహ్నము అటు సీఎం సహా అటు అధికార యంత్రాంగము, మంత్రి మండలి మొత్తం కూడా మేడారం చేరుకోనున్నారు. అక్కడ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఏర్పాట్ల నడుమ ఈ యొక్క కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఆ కేబినెట్ లో ముఖ్యంగా అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, వాటి రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజన ఇప్పటికైతే ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల మైగ్రేషన్ అనేది అశాస్త్రీయంగా గతంలో జరిగింది. వాటిని కొన్నిటిని కుదింపు చేయాలి, కొన్నిటిని మార్చాల్సిన అవసరం ఉందనే దాని మీద చర్చ కూడా సాగే అవకాశం ఉంది. అయితే ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సెక్రటరియట్ కాకుండా తొలిసారిగా ఒక ఆలయ ప్రాంగణంలో కేబినెట్ భేటీ జరగడం అయితే తొలిసారిగా చూస్తున్న పరిస్థితి ఉంది. దానికోసం ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు ములుగు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటు శాంతి భద్రతలకు సంబంధించి ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకేను కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇటు స్థానిక మంత్రి అయిన సీతక్క కూడా ఇటు సీఎం సభ ఏర్పాట్లకు కావచ్చు, అక్కడ కేబినెట్ మీటింగ్ ఏర్పాట్లకు సంబంధించి కొన్ని ప్రత్యేక సూచనల నడుమ ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అటు అధికారులు, చీఫ్ సెక్రటరీతో పాటు అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్లు అంతా కూడా రేపు ఉదయమే అక్కడికి చేరుకోనున్నారు. రేపు సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో పాల్గొని అనంతరము ఎల్లుండి ఉదయం సోమవారం రోజు ఏదైతే గద్దెల ప్రాంగణ ఆరంభ వేడుకలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే వేడుకలలో కూడా అటు కేబినెట్ తో పాటు అధికార యంత్రాంగం అంతా పాల్గొననుంది. దీనికోసం అయితే ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగాయి. అదేవిధంగా రేపు రాత్రి అక్కడ ప్రత్యేకంగా గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో తిలకించడానికి సీఎం సహా అందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ పాల్గొననున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ మేడారంలో అయితే ఇటు కేబినెట్ మీటింగ్ కు అదేవిధంగా సీఎం పర్యటనకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే అటు డీజీపీ, ఇటు చీఫ్ సెక్రటరీ అటు పలు సూచనలు జరిగాయి. అటు కేబినెట్ మీటింగ్ కు సంబంధించి చీఫ్ సెక్రటరీ చూసుకోగా, అటు శాంతి భద్రతలకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ లో ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతమంది జనాల మధ్యలో ఈ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి కొంత జనసంద్రోహం ఉన్న తరుణంలో కూడా ఇబ్బందులు తలెత్తకుండా కొంత ఆంక్షల నడుమ ఈ యొక్క కేబినెట్ మీటింగ్ ను అయితే నిర్వహించనున్నారు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.